మద్యం కుంభకోణం కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తాను ఐటీ సలహాదారుగా మాత్రమే పనిచేశానని, మద్యం పాలసీ రూపకల్పనతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆ పిటిషన్లో తెలిపారు. కోర్టు విధించే షరతులకు కట్టుబడి ఉంటానని, తనకు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్లో కోరారు. ఇక మద్యం కుంభకోణంలో రిమాండ్లో ఉన్న తనకు కుర్చీ, మంచం సదుపాయాలు కల్పించాలని బూనేటి చాణక్య దాఖలు చేసిన పిటిషన్పై ఏసీబీ కోర్టు నేడు తీర్పు ఇవ్వనున్నట్లు న్యాయాధికారి భాస్కర్ రావు వెల్లడించారు. నకిలీ మద్యం కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ అదే కేసులో అరెస్టైన మాజీ మంత్రి జోగి రమేష్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసును సీబీఐకు అప్పగించాలని పిటిషన్లో పేర్కొన్నారు. మొలకల చెరువు, ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారీ ఘటనలు వివరాలు తెలిపేందుకు అదనపు అఫిడవిట్ వేసేందుకు అనుమతించాలని కోరారు. అయితే ఈ పిటిషన్ విచారణలు ధర్మాసనం ఈ నెల 12కు వాయిదా వేసింది.